హైదరాబాద్ లో మరో చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇప్పటికే బతుకుమ్మ కుంభకోణంలో పాటు 6 చెరువులను అభివృద్ధి చేసిన హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించింది. ఇదే తరహాలో కూకట్పల్లిలోని నల్ల చెరువు కూడా ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ఈ నెల 6 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నల్ల చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ప్రారంభానికి ముందే నల్ల చెరువుకు సందర్శకులు భారీగా తరలి వస్తున్నారని రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతం చెరువు వద్ద సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. పెద్ద మొత్తంలో మొక్కలు నాటుతున్నామని అన్నారు. చెరువుల వద్ద చిన్నారులు ఆడుకునేందుకు పార్కులతో పాటు ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తామని రంగనాథ్ తెలిపారు. ఈ చెరువు అభివృద్ధితో వరదలు తగ్గడమే కాకుండా భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. కూకట్పల్లి ఇక్కడికి రావడం జరిగింది. హైడ్రా అధికారుల బృందం, ఇంకా ఇతర పోలీస్ అధికారులు, వేరే ఇతర డిపార్ట్మెంట్ అధికారులు కూడా అందరం వచ్చేసి త్వరలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి ఇది ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. లేక్ది ఇది బహుశా 6వ తారీఖు తర్వాత 6 నుంచి 10-12 తారీఖుల మధ్యలో అది మనకి వస్తుంది. సీఎంఓ నుంచి కన్ఫర్మేషన్ ఏ రోజు అనేది. సో దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ గురించి మేము ఇక్కడ రివ్యూ చేయడానికి వచ్చాము. బట్ ఏదేమైనా కానీ ఒక వారం రోజుల్లో ఇక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ చెరువు మీకు తెలుసు, ఒకప్పుడు ఇక్కడంతా కూడా మురికి కూపంగా ఉండి మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ డంపింగ్ గ్రౌండ్గా ఉన్నటువంటి చెరువు ఇప్పుడు ఒక అద్భుతమైన చెరువుగా తయారైంది. దాదాపు 30 ఎకరాల పైన ఈ చెరువు విస్తీర్ణం ఉన్నది మనకి. అండ్ సెప్టెంబర్ 2024లో అప్పుడు హైడ్రా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ తీసినప్పుడు పెద్ద ఎత్తున కూడా దీనికి వ్యతిరేకత అనేది మనం చూసాము. అప్పుడు